దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో మీకందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు. దేవుడు మరొక నూతన దినాన్ని మనకిచ్చి ఆయుష్ను పొడిగించినందుకు దేవుని గణపరుస్తున్నాను. ఈ అనుదిన ఈ వాగ్దాన పరిచర్య ద్వారా మీరు ఆధ్యాత్మికంగా దీవించబడుతున్నారని, దైవికంగా మీరు ప్రభువులో మీ యొక్క నిరీక్షణను కలిగి ఆయన కొరకు, ఆయన మహిమార్థమై జీవిస్తున్నారని దేవుని స్తుతిస్తున్నాను. ఈ దినం దేవుడు మనకు అనుగ్రహిస్తున్న వాగ్దానాన్ని చదువుతున్నాను. పరిశుద్ధ గ్రంథంలోని రూతు గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనంలో ఇలా రాయబడి ఉంది. యెహోవా మీకు తోడే ఉండును గాకని చేను కోయువారితో చెప్పగా. యెహోవా మీకు తోడే ఉండును గాక అని చేను కోయువారితో చెప్పగా. ఈ యొక్క వాక్యము బోయాజు తన చేను కోస్తున్న వాళ్ళతో మాట్లాడుతున్న సందర్భం. చేను కోస్తున్న వాళ్ళతో బోయాజు యెహోవా మీకు తోడే ఉండునుగాక అని పలుకుతున్నాడు. చేను కోస్తున్న సందర్భంలో దేవుని యొక్క తోడు యొక్క ప్రస్తావన ఎందుకు అని మనం ఆలోచన చేస్తే, అక్కడ కూడా దేవుని యొక్క తోడు అవసరమా అంటే అవసరమే. అవును, దేవుని యొక్క తోడు లేకపోతే మనం ఏం చేయగలము? దేవుని యొక్క తోడు లేకపోతే మనం ఏం జరిగించగలము? ఆ చేనులో కూడా, ఆ పనిలో కూడా దేవుని యొక్క తోడు అవసరత ఏంటో బోయాజు ఎరిగినవాడు, బోయాజు తెలుసుకున్నవాడు. అందుకే వారి సంభాషణలో దేవుని యొక్క తోడు యొక్క అవసరతని తెలియపరుస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని యొక్క తోడు యొక్క అవసరత మన జీవితంలో చాలా ఉంది. ఒకవేళ ఈ లోకంలోని మనుషుల యొక్క అవసరత మన జీవితాలకి ఎంత అవసరమో అంతకంటే మరి ఎక్కువగా దేవుని యొక్క తోడు అవసరం. ఒకవేళ ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో ఒకవేళ మనుషుల యొక్క ఆ తోడు నీవు అనుభవించలేకపోతున్నావేమో, మనుషులు ఒకవేళ నీకు తోడు ఉండలేకపోవడాన్ని బట్టి కలుగుతున్న కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు నువ్వు అనుభవిస్తున్నావేమో. అయితే మనుషుల యొక్క తోడు ఎంత అవసరమో, ఆ మనుషులు మనల్ని మోసం చేసి, ఆ మనుషులు నమ్మక ద్రోహం చేసి, ఆ మనుషులు మనల్ని మధ్యలో విడిచిపెట్టి వెళ్ళిపోయే సందర్భాలు ఉన్నాయి, వదిలిపెట్టే సందర్భాలు ఉన్నాయి, మనలను సీట్ చేసే సందర్భాలు ఉన్నాయి. కానీ దేవుని యొక్క తోడు ఎప్పుడు మనల్ని మధ్యలో విడిచిపెట్టిపోయేది కాదు, మనను ఎప్పుడు మోసగించేది కాదు. ఒకవేళ మనుషుల మూలంగా నువ్వు మోసపోయేవేమో, అపనమ్మకస్తూ నీకు ఎదురవటాన్ని బట్టి, వారు నీతో ఉండడాన్ని బట్టి నువ్వు నష్టపోయేవేమో, కానీ దేవుని యొక్క తోడు ఎప్పుడు మనల్ని నష్టపరచదు. కనుక మొట్టమొదటిగా మనుషులు వలన కలుగు ఆ అవసరతలు తీర్చుకోవడానికి కంటే దేవుని వలన నీ అవసరతలు తీర్చుకోవడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవి. తద్వారా నువ్వు దీవించబడతావు, నువ్వు హెచ్చించబడతావు. అలాగే పరిశుద్ధ గ్రంథంలోని ఈ మాట చెప్పినప్పుడు దేవుని యొక్క తోడు దేనికంటే పనిలో దేవుని యొక్క తోడు అవసరం. చేను కోస్తున్నప్పుడు ఆ కోస్తున్న సందర్భంలో దేవుని తోడు అవసరం. చిన్న పనైనా పెద్ద పనైనా ఏ పనైనా దేవుని తోడు అవసరం. ఎందుకంటే వాళ్ళ చేను కోస్తున్నప్పుడు వాళ్ళకి కావాల్సిన శక్తి, అలా కోస్తున్నప్పుడు సంయోచితమైన జ్ఞానం, అలా కోస్తున్నప్పుడు ఆ సందర్భంలో కాపుదల, ఇవన్నీ దేవుడి మూలంగానే కలగాలి. కోస్తున్నప్పుడు ఆ సామర్థ్యం, ఆ శక్తి దేవుడు ఇవ్వాలి, ఆ జ్ఞానం దేవుడే ఇవ్వాలి, ఆ కాపుదల దేవుడే ఇవ్వాలి. అందుకే పరిశుద్ధ గ్రంథంలోని ఆది కాండంలోని 39వ అధ్యాయం 3వ వచనంలో రాబడి ఉంది. యెహోవా యోసేపునకు తోడై ఉండిన గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడకు ఆ ఐగుప్తుని ఇంట ఉండెను. యెహోవా యోసేపుకు తోడే ఉండిన గనక అతను వర్ధిల్లుచు. నిజమే, దేవుని యొక్క తోడు లేకపోతే మన పనులు సక్సెస్ కావు, అపజయం అయిపోతాయి. ఆ పనులో మనం ఆశించింది చూడలేం. ప్రియ సహోదరి, ఒకవేళ ఇంతవరకు నీ పనిలో నువ్వు ఆశించినది చూడలేకపోతున్న కారణం, ఆ పనిలో నీవు పని చేస్తున్నావు, కష్టపడుతున్నావు, కానీ అది నీకు సంతోషాన్ని కలిగించలేకపోతుంది. కారణం దేవుని యొక్క తోడు నీకు లేదేమో. నీ జ్ఞానం, నీ సామర్థ్యం మీద ఆధారపడుతున్నావేమో. లేదు, ఈ ఉదయం దేవుడు చెబుతున్నాడు, దేవుడిచ్చే సామర్థ్యం, దేవుడి జ్ఞానం మీద ఆధారపడు. తద్వారా నీ పనులు సక్సెస్ అవుతాయి, నీ పనిలో విజయం కలుగుతుంది. ఈ ఉదయం ఈ మాటలు వింటున్న నీ జీవితంలో ఒకవేళ నెరవేరవలసిన పనులు ఏమైతే ఉన్నాయో ఆ పనుల నిమిత్తమే దేవుడు చెబుతున్నాడు, ఆయన మీద ఆధారపడు.
ఆయన నీ పనులు సఫలం చేస్తాడు. యోసేపు జీవితంలో చేశాడు. అలాగే పరిశుద్ధ గ్రంథంలో పేతురు గురించి రాయబడి ఉంది. పేతురు రాత్రంతా కష్టపడ్డాడు, చేపలు ఏమీ పడలేదు వాళ్ళకి. యేసు ప్రభు అన్నాడు, ధోనిని లోతుకి నడిపించమన్నాడు, మరి కుడివైపును వల వేయమన్నాడు. అంతకుముందు పేతురు అన్నాడు, రాత్రంతా కష్టపడ్డామయ్యా, మాకేమి దొరకలేదయ్యా, పని చేసేమయ్యా, మాకేమి దొరకలేదు, మేము మెలకుగా ఉన్నాము, మాకేమి దొరకలేదు. అవును, పేతురు చాలా కష్టపడ్డ మాట వాస్తవమే. ఆ రాత్రంతా పనిచేసిన మాట వాస్తవమే. ఆ రాత్రంతా సముద్రం మీద ఉన్న మాట వాస్తవమే. చేపల కొరకు ఆ రాత్రంతా వలలు వేసిన మాట వాస్తవమే. ఎంత చేసినా పేతురుకు ఒక చిన్న చేప కూడా పడలేదంట. ఒకవేళ ప్రతిసారి అలాగే జరిగితే పేతురు ఏమైపోతాడు? ఒకవేళ నీ జీవితంలో కూడా ఇలాగే ప్రతిసారి జరుగుతూ ఉంటే ఆ పని మీద విరక్తి కలుగుతుంది కదా, ఆ యొక్క కష్టార్జితం మీద విరక్తి కలుగుతుంది కదా, ఆ యొక్క పని చేయాలంటే ఆసక్తి రాదు కదా. అలాగైతే దేవుడు యేసు ప్రభు అన్నాడు, పేతురుతో అన్నాడు, వల వేయమన్నాడు. వల వేసినప్పుడు బైబిల్ చెబుతుంది, విస్తారమైన చేపలు పడ్డాయి. వాళ్ళు లాగలేనంతగా చేపలు పడ్డాయి. వారి పడవలు మునిగినంతగా చేపలు పడ్డాయి. ఎంత అద్భుతమైన విషయం అండి. దేవుని యొక్క తోడు మన జీవితాన్ని మార్చేస్తుంది. దేవుని యొక్క తోడు మన పరిస్థితులను మారుస్తుంది. దేవుని యొక్క తోడు మన కష్టాన్ని, మన ప్రయాసని ఆశీర్వదిస్తుంది. ఈ ఉదయం అలాంటి ఆ దీవెనకరమైన స్థితిలోనికి దేవుని నడిపించునుగాక. బోయాజు ఆ చేను కోస్తున్న వాళ్ళతోని ఆ కోస్తున్న సందర్భంలో దేవుని యొక్క తోడు వాళ్ళకి ఎంత అవసరమో చెప్పాడు. ఆ తోడు వలన ఏం జరుగుతుందో చెప్పాడు. అలాగే నీ జీవితం, నా జీవితంలో కూడా దేవుడు అలాంటి కార్యాలు జరిగించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడ, జీవాధిపతి, మరి ఈ ఉదయం నీ తోడు అవసరం తండ్రి. మనుషులు తోడు మాకు కొంత అవసరమే, కానీ అది మా జీవితాలను సఫలం చేయలేదు ప్రభువా. ఈ మాటలు ఎంతమంది అయితే విన్నారో వాళ్ళందరి జీవితాల్లో నీ అద్భుతమైన కార్యములు జరిగించమని యేసు నామములో అడుగుతున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. దేవుని కృప మీకు తోడే ఉండును గాక. ఆమేన్.